తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తెరమీదికొస్తోంది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర సహకరిస్తుంటే ఏపీ మాత్రం ప్రాజెక్టుల విషయంలో అడ్డు చెబుతోందంటూ మండిపడుతోంది టీ సర్కార్. ప్రాజెక్టులపై జరిగిన రివ్యూలో లోతుగా చర్చించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వాటిని సత్వరం పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ప్రాజెక్టుల మీద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు కేటాయింపుల అనుగుణంగానే ప్రాజెక్టులు ఉండాలని సూచించారు. ఇందుకోసం భూసేకరణను సకాలంలో పూర్తి చేసి ప్రాజెక్టుల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదావరి నీటిలో తెలంగాణకు 950 టీఎంసీలు కేటాయించారని, ఈ విషయాన్ని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలే చాలాసార్లు చెప్పాయని అన్నారాయన. మరోవైపు ప్రాణహిత, మేడిగడ్డ ఇతర ప్రాజెక్టులు పూర్తయినా 500 టీఎంసీలు మించి వాడుకునే పరిస్థితి లేదన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి మాట. పరిస్థితి ఎలా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లేనిపోని అభ్యంతరాలు లేవనెత్తుతోందంటూ మండిపడ్డారు కేసీఆర్. భక్త రామదాసు ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరాలు అవగాహన రాహిత్యమంటూ సమావేశంలో తప్పుబట్టారాయన. పొరుగున ఉన్న మహారాష్ట్ర సహకరిస్తుంటే ఏపీ అభ్యంతరాలు చెప్పడం దారుణమని, ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులు గతంలో ప్రతిపాదించినవేనని చెప్పుకొచ్చారు కేసీఆర్. పరస్పరం సహకరించుకుంటే సముద్రం పాలయ్యే నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చని అంటోంది తెలంగాణ సర్కార్.